తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మన టాలీవుడ్ చరిత్రలో కొన్ని చిన్న సినిమాలు అద్భుతాలని నమోదు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా ఏదో సాదాసీదా సినిమాగా వచ్చి పెను విధ్వంసాన్ని సృష్టించాయి. చివరికి తమకు పోటీగా ఉన్న పెద్ద సినిమాలను సైతం గడగడలాడించేలా రికార్డుల మోత మోగించేశాయి. ఇప్పుడు ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా కూడా సరిగ్గా అలాంటి ఫలితాన్నే రిపీట్ చేసింది. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హనుమాన్ పెద్ద సినిమాలను మించి ఊచకోత కోస్తోంది. అఫ్కోర్స్ ఇది ఒక పాన్ ఇండియా ప్రాజెక్టే, కానీ రిలీజ్కి ముందు రోజు వరకు దీనిని చిన్న సినిమాగా చూశారు. కానీ ఎప్పుడైతే ఇది థియేటర్లలోకి అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఆ లెక్కలను మార్చేసింది. చూడ్డానికి కరెంటు తీగ సన్నగా ఉన్నా ముట్టుకుంటే షాక్ కొడుతుందని తారక్ డైలాగ్ చెప్పినట్టు తాను చిన్న సినిమానే అయినప్పటికీ కంటెంట్ పరంగా తనకు తిరుగులేదని ఇది సత్తా చాటింది. అందుకే తనకు గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ వంటి సినిమాలు గట్టి పోటీనిస్తున్నప్పటికీ వాటిని ధీటుగా ఎదుర్కొంటూ బాక్సాఫీస్ వద్ద వాటికంటే మెరుగైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ హనుమాన్కి వస్తున్న పాజిటివ్ రిపోర్ట్స్ చూసి ప్రేక్షకులందరూ దీనికే బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా ఇది కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ని దాటేసింది. అవును, మీరు వింటోంది అక్షరాల నిజం. 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ హనుమాన్ 3 రోజుల్లోనే 30 కోట్లకు పైగా షేర్ వసూళ్లు సాధించింది. తొలి 2 రోజుల్లో 24 కోట్ల 60 లక్షల షేర్ వసూళ్లు రాబట్టిన ఈ హనుమాన్ 3వ రోజు 8 నుంచి 9 కోట్ల మేర షేర్ వసూళ్లు రాబట్టింది. దీంతో మొత్తం 3 రోజుల్లో కలుపుకొని వరల్డ్ వైడ్గా ఇది 34 నుంచి 35 కోట్ల మధ్య షేర్ నమోదు చేసింది. అంటే 3 రోజుల్లోనే ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్కు మించి ఎక్కువ వసూళ్లను సొంతం చేసుకుంది. దీన్ని బట్టి ఈ సినిమా మన ఆడియన్స్ని ఎంతలా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. బాక్సాఫీస్ వద్ద ఈ హనుమాన్ దూకుడు చూస్తుంటే భారీ స్థాయిలో లాభాలు కురిపించేలా కనిపిస్తోంది. అన్నీ కలిసొస్తే ఇది 100 కోట్లకు పైగా షేర్ వసూళ్లను రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంచనా వేస్తున్నారు. ఎలాగైతే కార్తికేయ 2 100 కోట్లకు పడగలెత్తిందో అలాగే ఈ హనుమాన్ 100 కోట్ల క్లబ్లో చేరొచ్చని లెక్కలు వేస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే భారీ లాభాలు తెచ్చిపెట్టిన అతిపెద్ద బ్లాక్ బస్టర్ సినిమాల జాబితాలోకి ఈ హనుమాన్ చేరిపోవడం ఖాయం. అయితే ఈ సంక్రాంతికి భారీ అంచనాల మధ్య వచ్చిన గుంటూరు కారం సినిమా పరిస్థితి మాత్రం మరోలా ఉంది. రిలీజ్కి ముందు ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు, మేకర్స్ చెప్పిన మాటలు చూసి ఇది నాన్ రాజమౌళి స్థాయిలో కాకపోయినా భారీ రేంజ్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని అనుకున్నారు. రీజనల్ సినిమా పరంగా సరికొత్త బెంచ్ మార్కులను క్రియేట్ చేయొచ్చని అంచనా వేశారు. కానీ తీరా రిలీజ్ అయ్యాక చూస్తే ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవడం కూడా గగనంలా అనిపిస్తోంది. తొలి రోజు ఇది 52 కోట్ల షేర్ కలెక్షన్లతో మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా అయితే నిలిచింది. కానీ 2వ రోజు ఊహించని స్థాయిలో వసూళ్లు పడిపోవడంతో ఇది గట్టెక్కుతుందా అనే ప్రశ్న తలెత్తింది. 2వ రోజు ఈ గుంటూరు కారం వరల్డ్ వైడ్గా కేవలం 11 కోట్ల 15 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. ఇక 3వ రోజు పరిస్థితి కూడా అంతే. 8 నుంచి 10 కోట్ల రేంజ్లో మాత్రమే షేర్ కలెక్ట్ చేసింది. ఈ లెక్కన మొత్తం 3 రోజుల్లో కలుపుకొని ఇది 71 నుంచి 73 కోట్ల షేర్ వసూళ్లు నమోదు చేసింది. సోమవారం, మంగళవారం కూడా ఫెస్టివల్ వైబ్స్ ఉన్నాయి కాబట్టి చెప్పుకోదగ్గ వసూళ్లు రావచ్చు. కానీ ఆ తరువాతే ఈ సినిమాకు అసలైన పరీక్ష మొదలవుతుంది. డీసెంట్ వసూళ్లు కూడా రాకపోవచ్చు. ఎలాంటి లెక్కలు వేసుకున్నా ఇది 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఓవరాల్గా ఈ గుంటూరు కారం తన ఫుల్ రన్లో 100 నుంచి 110 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేయొచ్చని చెప్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం 20 నుంచి 25 కోట్ల మేర నష్టాలతో ఇది ఫ్లాప్ వెంచర్గా నిలుస్తుంది.
తొలి రోజు విపరీతమైన నెగటివ్ టాక్ రావడం, హనుమాన్ సినిమాకే జనాలు ఎక్కువగా పోటెత్తడం, సైంధవ్ మరియు నాసామిరంగా బరిలోకి రావడంతో థియేటర్ల కౌంట్ తగ్గిపోవడం వంటి ఫ్యాక్టర్స్ కారణంగా ఈ గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వద్ద ఢీలా పడిపోయిందని ట్రేడ్ నిపుణులు చెప్పుకొస్తున్నారు. మరి ట్రేడ్ వర్గాలు చెప్తున్నట్టు ఇది ఫ్లాప్ అవుతుందా లేక విజయం సాధిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. iPad.